హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ క్రియేషన్. సమ్మర్ వచ్చేసింది కదండి. ఈ సమ్మర్లో మా రూఫ్ పైన పోయిన సంవత్సరం పెయింటింగ్ వేసాము, సూర్య కూల్ పెయింట్. ఈసారి కూడా మళ్ళీ సూర్య కూల్ పెయింట్ తీసుకొని వచ్చామండి వేయడానికి. అదో ఎలా ఉందో చూడండి. ఇది లాస్ట్ ఇయర్లో మనం వేసిన పెయింట్ ఈ ఇయర్కి ఎలా అయిపోయిందో చూడండి. మొత్తము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇప్పుడు ఫస్ట్ అయితే కోటింగ్ చల్లే ముందర అయితే మనం రూఫ్ని బాగా చల్లగా చేసుకోవాలి. అంటే బాగా ఊడ్చుకొని తర్వాత ఇలా నీళ్లు చల్లుకుంటూ క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా నీళ్లు చల్లాలి. మనం ఎక్కడ వరకు అయితే ఈ పెయింట్ కొట్టుకోవాలో అక్కడ వరకు ఇలా నీళ్లు చల్లుకోవాలా. చల్లుకున్న తర్వాత ఒక గంటకు ఆ తర్వాత మనము పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. ఇది మనము ఈసారి వచ్చేసి నేను సూర్య మెగా సమ్మర్ కూల్ ఈసారి అయితే సూర్య మెగా కూల్ సమ్మర్ కూల్ది తెచ్చామండి, రూఫ్ కోటింగ్ది. ఈ మెగా కూల్ పౌడర్ని ఎలా ఉపయోగించాలో, ఈ మిశ్రమాన్ని తయారు చేసే విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెప్తానండి. ఫస్ట్ మనం ప్యాకెట్ని కట్ చేసిన తర్వాత అందులో పౌడర్ ఉంటుంది కదండి, 5 kg నెట్ వైట్ పౌడర్ ఉంటుంది. దీని వాల్యూ వచ్చేసి ఎంఆర్పి 520 ఉంది, కానీ మనకు 300కి ఇచ్చారు అక్కడ. మనము ఈ మిశ్రమాన్ని వచ్చేసి ఎలా కలుపుకోవాలంటే, ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి ముందు ఇంటి పైకప్పు భాగాన్ని క్లీన్గా శుభ్రంగా చేయవలను. అంటే చెప్పాను కదండి మొదట నేను. క్లీన్ చేసిన తర్వాత సంచిలో ఉన్న క్రిస్టల్ ప్యాకెట్ని గమనించగలరు. అంటే దాంట్లో ఉన్న కూల్ ప్యాకెట్ ఒకటి వస్తుంటే, అంటే కూలెంట్ గడ్డలు వస్తాయండి. ఆ గడ్డల్ని మనం పక్కకు తీసుకొని తర్వాత ఈ బకెట్లో ఈ పౌడర్ని ఇలా కలపాలన్నమాట. బకెట్లో మిశ్రమాన్ని 8 లీటర్ల శుభ్రమైన నీటిని తీసుకొని క్రిస్టల్ ప్యాకెట్ను నీటిలో కలపవలెను. ఈ మిశ్రమాన్ని నీటిలో వేసి బాగా కలిపిన తర్వాత పొడి కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవలెను. పై మిశ్రమాన్ని కలిపి 10 నుండి 15 నిమిషాలు బాగా కలిసే విధంగా తిప్పవలెను. అంటే అదే ఈ కూలెంట్ గడ్డలు వేసిన తర్వాత మనము 10 నుంచి 15 నిమిషాలు బాగా కలపాలండి. బకెట్లో 8 లీటర్ల వాటర్ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం తయారు చేసుకున్న తర్వాత 1-2 గంటల్లో మన పైకప్పుకు వేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని. మనము మీకు చెప్పాను కదండి, కోటింగ్ వేసేటప్పుడు మనం ఇంటి పైకప్పును చాలా బాగా శుభ్రంగా చేసుకోవాలి. పెయింటింగ్ బ్రష్ లేదా అంటే మనకు ఎవరికి నచ్చిన విధంగా వారు అయితే బ్రష్ చేసుకుంటారండి పైకప్పు రూఫ్ మీద. మేమైతే మాకు పాతది ఒక బ్రష్ ఉంటే దాంతో వేసాము. ఇది మొదటి కోటింగ్ వేసిన 8 గంటల తర్వాత నీటిని కొద్దిగా చల్లి కోటింగు తడి చేయవలెను. అంటే మొదటి కోటింగ్ వేసిన తర్వాత 8 గంటల తర్వాత మళ్ళా కొద్దిగా నీళ్ళుతో ఆ రూఫ్ పైన తడి చేసి దాని తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ వేయవలసి ఉంటుంది. ఇంకా అదే మనం ఫస్ట్ కోటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, చేస్తామండి. చూడండి ఎలా ఉందో మా రూఫ్ అయితే. మా పిల్లలు అల్లరి చేస్తున్నారు, చిన్నపిల్లలు. సుహారిక అయితే ఒకసారి ఉండదు, ఊకే అల్లరి, మనం చేసే పని చేయనీయదు. అదండి, ఈ విధంగా మిశ్రమాన్ని అయితే మనం కలుపుతూనే ఉండాలా. దాదాపుగా 10 నుండి 15 నిమిషాలకు మనం మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలా. ఇలా బాగా కలిపిన తర్వాత మనం రూఫ్ పైన పోయడం స్టార్ట్ చేసుకోవాలండి. చూడండి ఏ విధంగా కలుపుతున్నామో మేము. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ విధంగా అయిపోయిందండి. లాస్ట్ ఇయర్ మేము వేసిన పెయింట్ అయితే ఈ విధంగా అయిపోయింది. చూడండి ఎలా ఉందో కింద ఈ రూఫ్ అయితే ఈ విధంగా ఉంది. పెయింటింగ్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఫస్ట్ కోటింగ్ వేస్తున్నామండి. బాగా కలిపిన తర్వాత మనము ఫస్ట్ కోటింగ్ వేయడం స్టార్ట్ చేసుకోవాలా. మా పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు, నేను కలుపుతా అని. దానికి తోడు మా చిన్న పాప కలుపుతా ఉంటుంది, పెద్ద పాప కలిపితే నేను కలుపుతా ఉంటుంది. చూడండి ఇప్పుడు చిన్న పాప ఎట్లా కలుపుతుందో. కలపడానికి రావటం లేదు, అయినా కలుపుతా ఉంటుంది.
కలుపుతూనే ఉన్నారు. అంటే బాగా కలుస్తేనే అది మనకు కోటింగు అంటే రూఫ్‌కు బాగా పట్టుకుంటదండి. ఈ చల్లగా రూఫ్‌కు అంటే బాగా ఈ మిశ్రమాన్ని కలిపిన తర్వాత ఆ రూఫ్ పైన మనము వేయడం స్టార్ట్ చేసుకోవాల. ఇద్దరు చూడండి ఎలా డాన్స్ చేస్తున్నారో. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అంటే ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ ఆ రూఫ్‌ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాతనే నీళ్లు చల్లుకొని అంటే రూఫ్ కూల్ అయిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ ఈ మిశ్రమాన్ని కలిపిన తర్వాత మనం వాడడం స్టార్ట్ చేసుకోవాలి. అది ఇప్పుడు పోయడం స్టార్ట్ చేసాం చూడండి. అంటే ఇట్లా నీళ్లు అంటే మనం అది ఆ మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా ఫస్ట్ కోటింగ్ అయితే కంప్లీట్ చేసామండి. చిన్నగా పూసుకుంటూ ఆ బ్రష్‌తో మేమైతే చూడండి ఫస్ట్ కోటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో. తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ రెడీ చేస్తున్నామండి. అదో ఇలా నీళ్ళు చల్లుకొని సెకండ్ కోటింగ్ రెడీ చేస్తున్నాము. ఇలా నీళ్ళు చల్లిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే మేము సెకండ్ కోటింగ్‌కు రెడీ చేస్తున్నామండి. అదో చూడండి ఫ్రెండ్స్. సెకండ్ కోటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. రూఫ్ పైన సెకండ్ కోటింగ్ కూడా కంప్లీట్ చేశామండి. సెకండ్ కోటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చాలా వైట్గా కనపడుతుంది రూఫ్ అయితే. ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్స్.